తెలంగాణ కాంగ్రెస్ లో కాకరేపిన మంత్రి కొండ సురేఖ దంపతుల వ్యవహారం మరో టర్న్ తీసుకుంది. కొండ దంపతులు వర్సెస్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీగా వివాదం ఇప్పటికే ముదురుతుండగా అగ్గికి ఆజ్యం పోసినట్లుగా కొండ మురళి కూతురు కొండ సుష్మిత పటేల్ సోషల్ మీడియా పోస్ట్ సంచలనంగా మారింది. ఆమె పొలిటికల్ ఎంట్రీ ప్రకటన వరంగల్ కాంగ్రెస్ లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయబోతున్నట్టు కొండ సుష్మిత పటేల్ ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో ప్రకటించారు. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం కొనసాగుతుండగా సుష్మిత తన ఎక్స్ అకౌంట్ లో ఆస్పైరింగ్ ఎమ్మెల్యే పరకాలని మార్చుకోవడం వరంగల్ కాంగ్రెస్ లో కొత్త రచ్చకు దారి తీసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొండ దంపతులు తమ కుటుంబానికి 2 టికెట్లు కావాలని అధిష్టానాన్ని కోరారు. ముందుగా సరే అన్న పార్టీ పెద్దలు తీరా ఎన్నికల ముందు ఒకే కుటుంబానికి 2 టికెట్లు సాధ్యం కాదని కొండ సురేఖకు వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ కేటాయించారు. కొండ మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారట. అయితే ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కొండ మురళికి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. దీనికి తోడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటితో పొసకడం లేదట. పొంగులేటికి అనుకూలంగా ఉండే ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, గాండ్రా సత్యనారాయణ ఒకటయ్యారు. వీరంతా కొండ ఫ్యామిలీకి వ్యతిరేక వర్గంగా మారిపోయారు. వీరంతా పార్టీ ప్రభుత్వ పెద్దలకు తమపై తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారని ఇటీవలే కొండ మురళి కామెంట్స్ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. తర్వాత గాంధీ భవన్ వెళ్లిన కొండ మురళి పార్టీ పెద్దలకు 6 పేజీల లేఖను రాసిచ్చారు. దాంట్లో వరంగల్ జిల్లా నేతలు తమ దంపతులపై ఎలాంటి కుట్రలు చేస్తున్నారో వివరించారు. కొండ మురళి లేఖపై ఆయన గాంధీ భవన్ లో చేసిన వ్యాఖ్యలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కొండ మురళిని చూస్తే తమకు భయమేస్తుందంటూ మీడియాతో వ్యంగ్యంగా మాట్లాడారు. తర్వాత కొండ దంపతులు వ్యతిరేక వర్గం ఎమ్మెల్యేలైన కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గాండ్ర సత్యనారాయణ మరోమారు అత్యవసరంగా సమావేశమయ్యారు. మురళి తమపై చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. పార్టీ పెద్దలకు మరోసారి మౌఖిక ఫిర్యాదు చేశారట. అయితే తమ పరిశీలనలో ఉందని పార్టీ పెద్దలు చెప్పగానే నిర్ణయం కోసం వేచి చూస్తున్నామన్నారు కొండ వ్యతిరేక వర్గ ఎమ్మెల్యేలు. ఇలా కొండ మురళి వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతుండగానే ఆయన కూతురు కొండ సుష్మిత పటేల్ ఎంట్రీ ఇచ్చారు. పరకాల నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ను బయోను అప్డేట్ చేశారు. సుష్మిత చేసిన ఈ అప్డేట్ వరంగల్ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సతీమణి మంత్రి కొండ సురేఖతో కలిసి ఆయన హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అంశాలపై ఆమెకు నివేదిక ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. చాలా కేసులకే నేను భయపడలేదు. భయం లేదని ముందు నుంచి చెబుతూనే ఉన్నా. నేను బీసీ కార్డు పట్టుకునే బతుకుతున్నా. పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టి జనం నా దగ్గరికి వస్తారు. పనిచేసే వారిపై కొందరు రాళ్లు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా గెలిపించే బాధ్యత నేనే తీసుకుంటానని మీనాక్షి నటరాజన్తో చెప్పా. మా సేవలన్నీ పార్టీ ఉపయోగించుకోవాలని కోరా. కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. శుక్రవారం జరగబోయే సభపై చర్చించాం. వరంగల్ నుంచి ఎంతమంది వస్తారనే అంశంపై మాట్లాడాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తా. నేను ఎవరికి భయపడేది లేదు. ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు అంటూ కొండ మురళి కామెంట్స్ చేశారు. మరోవైపు సుష్మిత పొలిటికల్ ఎంట్రీ పైన కొండ సురేఖ వివరణ ఇచ్చారు. మంత్రిగా తనకు ఇచ్చిన బాధ్యతలకు న్యాయం చేస్తున్నానని చెప్పిన కొండ సురేఖ ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదని గుర్తు చేశారు. సుష్మితలో పారేది కొండ మురళి, కొండ సురేఖ రక్తం. ఆమెకు మా ఆలోచనలు వంశపార్యపరంగా రావడంలో తప్పు లేదు. సుష్మిత రాజకీయ ఆలోచనలు తప్పు పట్టలేం. భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అధికారం ఆమెకు ఉంది. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం అంటూ కొండ సురేఖ వివరణ ఇచ్చారు. మొత్తానికి కొండ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేలు ఒక వివాదం నడుస్తుండగానే కొండ సుష్మిత పటేల్ ఎంట్రీ మరింత అగ్గిని రాజేసిందని చెప్పవచ్చు.